ఆత్మలింగం పొందిన రావణుడు. లంకాధీశుడైన రావణుడు అభిమానధనుడు, గర్విష్టి. అయినా అతడు శివభక్తి పరాయణుడు. మహాశివుని ఎలాగైనా ప్రసన్నం చేసుకోవాలనే కోరికతో రావణుడు కైలాసానికి చేరుకుని భయంకరమైన రాజస తపస్సు చేశాడు. శివుడు ప్రసన్నం కాలేదు. రావణుడిలో పట్టుదల పెరిగింది. హిమాలయ దక్షిణభాగంలోని సిద్ధిస్థానానికి చేరుకుని అక్కడ పెద్ద గోతిని తవ్వి అందులో అగ్నిస్థాపన చేశాడు. దాని సమీపంలో పరమశివుని ప్రతిష్ఠించి హోమాలు సాగించాడు. అయినా సదాశివుడు ప్రసన్నుడు కాలేదు. రావణుడికి పట్టుదల మరింతగా పెరిగింది. ఉక్రోషం పట్టలేక శివుడిని ఎలాగైనా ప్రత్యక్షం చేసుకోవాలనే కోరికతో దుస్సాహసానికి ఒడిగట్టాడు. శివుడిని స్తుతిస్తూ తన తలలు ఒక్కొక్కటే నరికి హోమగుండంలో హవిస్సులుగా వేయసాగాడు. 9 తలలను హోమగుండానికి అర్పించేసి చివరకు మిగిలిన 10వ తలను కూడా నరుక్కునేందుకు సిద్ధపడ్డాడు. అప్పుడు ప్రత్యక్షమయ్యాడు శివుడు. 10వ తల నరుక్కోబోతున్న రావణుడి ప్రయత్నాన్ని నివారించాడు. రావణా, నీ భక్తిప్రపత్తులకు మెచ్చాను. ఏం కావాలో కోరుకో, నెరవేరుస్తాను అంటూ వరమిచ్చాడు. మహాదేవా, నీ ఆత్మలింగాన్ని నాకు అనుగ్రహించు. అనునిత్యం పూజించుకుంటాను అని కోరాడు రావణుడు. రావణుడు తన ఆత్మలింగాన్నే కోరుకోవడంతో శివుడు సంకటస్థితిలో పడ్డాడు. తామసుల తపశ్శక్తులు వారి నాశనానికే హేతువులు కాగలవని తెలిసినా ఆడిన మాట ప్రకారం ఆత్మలింగాన్ని రావణుడి చేతికి ఇచ్చాడు శివుడు. రావణా, నువ్వు తిరిగి లంకకు చేరుకునేంతవరకు ఈ ఆత్మలింగాన్ని ఇంకెక్కడా నేలమీద పెట్టుకు. ఒకవేళ దీనిని మార్గమధ్యంలోనే నేలమీద పెడితే ఆత్మలింగం అక్కడే ఉండిపోతుంది. అక్కడినుంచి దానిని తిరిగి తరలించడం ఎవరికీ సాధ్యం కాదు అని చెప్పాడు. స్వామీ, అదెంత పని? 20 చేతులు ఉన్నవాణ్ణి. దీన్నెక్కడా నేలకు తాకించకుండా సురక్షితంగా లంక తీసుకువెళతా అని గర్వాతిశయంతో పలికి లంకకు బయలుదేరాడు రావణుడు. తనను పూజించకుండా కార్యాన్ని ప్రారంభించిన రావణుడికి ఎలాగైనా విఘ్నం కలిగించాలని తలచాడు వినాయకుడు. రావణుడికి తెలియకుండా అతన్ని అనుసరిస్తూ బయలుదేరాడు. మార్గమధ్యంలో రావణుడికి లఘుశంక తీర్చుకోవలసిన అగత్యం ఏర్పడింది. శివలింగాన్ని ఎవరికైనా అప్పగించి తన పని ముగించుకోవాలనే ఆలోచనతో తోవలో ఎవరైనా కనిపించకపోతారా అని చూస్తూ ముందుకు వెళ్లసాగాడు. కొంతదూరం సాగాక పచ్చికబయళ్లలో గోవులను మేపుతున్న గోపాలకుడు కనిపించాడు. గోపాలకుడి రూపంలో అక్కడ ఉన్నది వినాయకుడే. అబ్బాయి అని కేకవేశాడు. గోపాలకుడి రూపంలో ఉన్న వినాయకుడు రావణుడి ముందుకొచ్చి నిలిచాడు. అబ్బాయి, నేనలా ఆ పక్కకు వెళ్లి లఘుశంక తీర్చుకొచ్చేస్తాను. అంతవరకు ఈ శివలింగాన్ని జాగ్రత్తగా పట్టుకుని ఉండు. పొరపాటునైనా నేలమీద పెట్టకు సుమా అని హెచ్చరికగా చెప్పాడు. అలాగే పట్టుకుంటానుగాని నువ్వు త్వరగా వచ్చేయాలి. ఆలస్యమైందో నేను దీన్ని ఇక్కడే కింద పెట్టేస్తాను. అసలే ఇది బరువుగా కూడా ఉంది అన్నాడు గోపాలకుడు. అలాగే అన్నాడు రావణుడు చెట్ల చాటుకు బయలుదేరుతూ. ఆలస్యమైతే నిన్ను నేను ముమ్మారు పిలుస్తాను. అప్పటికీ రాకుంటే దీనిని ఇక్కడే పెట్టేస్తాను రెట్టిస్తూ హెచ్చరించాడు గోపాలకుడు. సరే, వెనుదిరిగి చూడకుండానే బదులు పలికాడు రావణుడు. రావణుడలా చెట్ల చాటుకు వెళ్లాడో లేడో గోపాలకుడు కేకవేశాడు. రావణుడు తిరిగి వచ్చేలోగానే ముమ్మారు పిలిచి అల్లంత దూరంలో అతడు వడివడిగా వస్తుండగానే ఆత్మలింగాన్ని గబుక్కున నేలమీద పెట్టేశాడు. రావణుడు దానిని పెకలించి తీసుకుపోవడానికి విఫలయత్నం చేశాడు. వీలుపడక అక్కడే దానిని పూజించి లంకకు వెళ్లాడు. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి మరియు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం. ధన్యవాదాలు.